కటక్ వేదికగా జరిగిన ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ సెకండ్ వన్డే మ్యాచ్లో మన టీమిండియా 4 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్లో మన టీమిండియా వరుసగా 2 మ్యాచ్ల్లో గెలిచి ఇంగ్లాండ్ టీంపై టీ20 సిరీస్ అలాగే వన్డే సిరీస్ను గెలుచుకున్నారు. బౌలింగ్లో జడేజా బాగా రాణిస్తే ఇటు బ్యాటింగ్లో రోహిత్ శర్మ, శుభ్మన్ గిల్, శ్రేయస్ అయ్యర్, అక్షర్ పటేల్ ఈ 4 బ్యాట్స్మెన్ నుంచి చాలా అంటే చాలా అద్భుతంగా రాణించారు. మెయిన్లీ ద లెజెండ్ హిట్ మ్యాన్ రోహిత్ శర్మ చాలా కాలం నుంచి తనపై బ్యాటింగ్ విమర్శలు వస్తుండటంతో ఈ మ్యాచ్లో తన బ్యాట్తో పవర్ఫుల్గా సమాధానం ఇచ్చాడు. నిజంగా రోహిత్ శర్మ మైండ్ బ్లోయింగ్ ఇన్నింగ్స్ అయితే ఆడాడు. ఈ మ్యాచ్లో రోహిత్ శర్మ సెంచరీ చేసి ఓవరాల్గా తన కెరీర్లో వన్డే ఫార్మాట్లో 32 సెంచరీలు సాధించాడు. నిన్న మ్యాచ్ చూసిన వారికి చాలా అంటే చాలా థ్రిల్లింగ్గా అనిపించింది. ఎందుకంటే రోహిత్ బ్యాట్ నుంచి వచ్చే ప్రతి ఒక్క 6 ఫ్యాన్స్కు ఎంతో ఆనందాన్ని ఇచ్చాయి. ఈ మ్యాచ్ యొక్క రివ్యూ ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా టాస్ గెలిచిన ఇంగ్లాండ్ కెప్టెన్ సీఎం లాస్ట్ మ్యాచ్ లాగానే ఈసారి కూడా బౌలింగ్ తీసుకున్నాడు. ఇక మన టీమిండియా స్క్వాడ్ విషయానికి వస్తే 2 చేంజ్లు అయితే జరిగాయి. బ్యాటింగ్లో జైస్వాల్ని కూర్చోబెట్టి విరాట్ కోహ్లీని ప్లేయింగ్లోకి తీసుకొచ్చారు. అలాగే బౌలింగ్లో చూసుకున్న కుల్దీప్ యాదవ్ ప్లేస్లో వరుణ్ చక్రవర్తికి అవకాశం ఇచ్చారు. ముందుగా బ్యాటింగ్ దీని ఇంగ్లాండ్ టీంకి అయితే మంచి స్టార్ట్ అయితే వచ్చింది. మెయిన్లీ ఇంగ్లాండ్ ఓపెనర్ బెన్ డకెట్ చాలా అంటే చాలా బాగా ఆడాడు. అదరెండ్లో ఉన్న ఫిల్ సాల్ట్ కూడా చాలా వరకు కాంట్రిబ్యూషన్ ఇచ్చాడు. ఆ తర్వాత వరుణ్ చక్రవర్తి వేసిన స్పెల్లో ఫిల్ సాల్ట్ అవుట్ అయ్యాడు. ఈ వికెట్తో వరుణ్ చక్రవర్తికి తన డెబ్యూట్ మ్యాచ్ అని ఫస్ట్ వికెట్ అయితే దొరికింది. ఆ తర్వాత బెన్ డకెట్ జడేజా బౌలింగ్లో అవుట్ అయ్యాడు. బెన్ డకెట్ మొత్తం 65 పరుగులు కొట్టి ఇంగ్లాండ్ టీంకి మంచి ఇన్నింగ్స్ అయితే అందించాడు. ఆ తర్వాత వచ్చిన జారెట్ కూడా అలాగే హ్యారీ బ్రూక్ వీళ్ళిద్దరి మధ్య మంచి పార్ట్నర్షిప్ అయితే బిల్డ్ అయింది. అయితే హ్యారీ బ్రూక్ హర్షిత్ రాణా బౌలింగ్లో క్యాచ్ అవుట్ అయ్యాడు. ఈ క్యాచ్ శుభ్మన్ గిల్ పట్టాడు. ఈ క్యాచ్ అయితే అన్బిలీవబుల్ క్యాచ్. అసలు ఈ క్యాచ్ అనేది చాలా ఇంపాసిబుల్. బట్ శుభ్మన్ గిల్ మాత్రం తన శాతంతో మంచి క్యాచ్ పట్టుకున్నాడు. ఇక జారెట్ కూడా చాలా బాగా ఆడి 69 పరుగులు కొట్టి మంచి ఇన్నింగ్స్ ఆడాడు. ఇక చివరిలో లివింగ్స్టన్ అలాగే ఆదిల్ రషీద్ మధ్య చాలా అంటే చాలా ఇంపార్టెంట్ రన్స్ అయితే వచ్చాయి. అలాగే ఇంగ్లాండ్ టీం 50 ఓవర్లకు మూసేసరికి 304 పరుగులు కొట్టి ఆల్అవుట్ అయింది. ఇక 305 పరుగులకు టార్గెట్ దిగిన మన టీమిండియా రోహిత్ శర్మ చాలా గుడ్ స్టార్ట్ అయితే అందించాడు. ముఖ్యంగా సిక్సర్లు అలాగే బౌండరీలతో ఇంగ్లాండ్ బౌలర్లకి తన విశ్వరూపం ఏంటో చూపించాడు. ఈ మ్యాచ్లో రోహిత్ శర్మ కొట్టిన మొత్తం 6లతో కలిపి వన్డే ఫార్మాట్లో ఎక్కువ 6 కొట్టిన ఆటగాడిగా 2వ ప్లేస్లో ఈ రికార్డు సృష్టించాడు. రోహిత్ శర్మ కేవలం 30 బంతుల్లోనే 50 పరుగులు చేశాడు. ఇక అదరెండ్లో ఉన్న గిల్ చూసుకున్నప్పటికీ తన ఇన్నింగ్స్ స్లోగా స్టార్ట్ చేసి ఆ తర్వాత తన స్పీడ్ని పెంచి హాఫ్ సెంచరీ చేశాడు. ఇద్దరు ఓపెనర్స్ 130 పరుగుల పార్ట్నర్షిప్ అందించారు. ఆ తర్వాత గిల్ జోమీ ఓట్ టౌన్లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. గిల్ మొత్తం 52 బాల్స్ ఆడితే 60 పరుగులు చేశాడు. ఆ తర్వాత వచ్చిన వన్డౌన్లో విరాట్ కోహ్లీ కేవలం 5 పరుగులకే అవుట్ అయ్యాడు. అదరెండ్లో వికెట్ పడుతున్నా కానీ రోహిత్ శర్మ ఆ ప్రెజర్ను ఫీల్ అవ్వకుండా 76 బంతుల్లోనే సెంచరీ చేసి వన్డే ఫార్మాట్లో మొత్తం 32 సెంచరీలు సాధించాడు. ఈ మ్యాచ్లో రోహిత్ శర్మ చేసిన మ్యాచ్లో కీ రోల్ అయితే ప్లే చేసినందుకు అతనికి ప్లేయర్ ఆఫ్ ది అవార్డు వచ్చింది. రోహిత్ శర్మ మొత్తం 119 పరుగులు అయితే చేశాడు. ఇక నంబర్ 4లో వచ్చిన శ్రేయస్ అయ్యర్ కూడా ఫస్ట్ వన్డే మ్యాచ్ లాగానే బాగా ఆడాడు. అలాగే చివరిలో అక్షర్ పటేల్ కూడా లాస్ట్ మ్యాచ్ లాగానే బాగా ఆడి మ్యాచ్ను ఫినిష్ చేశాడు. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. ఫ్రెండ్స్ ఈ వీడియో చివరి వరకు చూసినందుకు వెరీ వెరీ థ్యాంక్ఫుల్ టు యూ. ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే మీకు దయచేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.